హలో ఎవ్రీవన్, ఈరోజైతే నేను కోటి స్ట్రీట్ షాపింగ్కి వచ్చేసాను. చాలా రోజులైంది కోటికి వచ్చేసి. బీటెక్లో ఉన్నప్పుడైతే ఎవ్రీ సెమ్లో ఇక్కడికి వచ్చేసి బుక్స్ తీసుకునేది. మెయిన్ అయితే కోటికి వచ్చేది బుక్స్ కోసమే స్టూడెంట్స్ అయితే. సో ఫస్ట్ ఇక్కడికి ఎలా రావాలి, ఏమేమి అవైలబుల్గా ఉంటాయి ఏంటి అనేది అయితే చూపిస్తాను. మెయిన్గా బాంబే బజార్ అయితే నాకు చాలా నచ్చింది ఇప్పుడు స్పెషల్గా. సో ఇక్కడికి వచ్చేసి మనం నాకు తెలిసి అయితే ఓన్ వెహికల్లో వచ్చే కన్నా కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయడమే బెస్ట్ అని నాకు అనిపించింది. ఎందుకంటే పార్కింగ్కి చాలా కష్టమైంది అనమాట. మేము బైక్ పైన వచ్చాము, సో చాలా కష్టం అనిపించింది. సో మీరైతే నార్మల్గా వస్తే మాత్రం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి వచ్చేసింది. డైరెక్ట్ కోటి బస్ స్టాప్లో దిగిన తర్వాత ఆపోజిట్ సైడ్లోనే సుల్తాన్ బజార్ ఉంటుందన్నమాట. ఇదంతా షాపింగ్. ఇంకా లేదంటే మెట్రోకైనా రావచ్చు. ఉస్మానియా కాలేజ్ దగ్గర కాలేజ్ స్టాప్లో దిగినట్లయితే, ఉస్మానియా మెడికల్ కాలేజ్ స్టాప్లో దిగినట్లయితే లెఫ్ట్ సైడ్ నడుచుకుంటూ వెళ్ళినట్లయితే ఇంకా ఈ కోటి స్ట్రీట్ షాపింగ్ అంతా ఉంటుందన్నమాట. ఇంకా ఇక్కడ ఒకటని కాదు, అన్ని రకాలుగా అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. పిల్లోస్, ఇయర్ రింగ్స్, డ్రెస్సెస్, పిల్లలకి పెద్దలకి అన్నీ ఇంకా అవైలబుల్గా ఉంటాయి. ఒకటనేది అయితే కాదు. సో ఫస్ట్ ఇంకేమేమి ఉన్నాయి ఏంటి అనేది అయితే బయట నేను ఇంకా అక్కడ సుల్తాన్ బజార్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి లోపలికి నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు కొన్ని అయితే తీసాను. తర్వాత ఇంకా మేము కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ బాంబే బజార్ కనిపించింది అనమాట. అందులో అయితే నాకు ఇంకా చాలా నచ్చింది కలెక్షన్. అంటే 10 రూపీస్ నుండే స్టార్టింగ్ ఉంది. చాలా అఫోర్డబుల్ ప్రైజెస్లో మంచి కలెక్షన్ అయితే నాకు మంచిగా అనిపించింది అనమాట అక్కడ. సో నెక్స్ట్ ఇంకా సో ఇలా చూస్తుంటే టీషర్ట్స్, పైన్స్ అండ్ దుప్పట్టాస్ అవన్నీ కూడా బాగున్నాయి. టీషర్ట్స్లో కూడా కొన్ని కలెక్షన్ అయితే నాకు బాగానే అనిపించింది. అంటే ఎందుకంటే క్వాలిటీ కూడా బాగున్నాయి అండ్ రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి. అండ్ అలాగే కాలేజ్కి వెళ్ళే వాళ్ళకైతే మంచి ప్రైస్లో వస్తాయని చెప్పొచ్చు. డ్రెస్సెస్, టాప్స్ కూడా 100, 150, 200లోనే మంచి కలెక్షన్ ఉంది అందులో. అంటే ఇంకా ఏదైనా సరే మన చాయిస్కి తగ్గట్టు మనం చూస్ చేసుకోవాలి, అప్పుడే మనకి మంచివి దొరుకుతాయి. ఒకరికి ఒకటి నచ్చుతుంది, ఇంకొకటి నచ్చుతుంది, అందరికీ ఒకటే నచ్చాలని ఏమి ఉండదు. సో అందుకోసమే నాకైతే బాగానే అనిపించింది. కాలేజ్ వేర్కి అయితే బాగుంటాయి అనిపించింది అనమాట. సో నెక్స్ట్ ఇంకా ఇలాంటి పిల్లలకి టాయ్స్ అవన్నీ ఉన్నాయి. అండ్ అలాగే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కుర్తాస్ కూడా ఉన్నాయి జెంట్స్కి. నెక్స్ట్ ఇలా క్యాప్స్, సాక్స్లు అండ్ షూస్, చెప్పలు ఇవన్నీ కూడా బాగా ఉన్నాయి అన్నమాట. ఈ లెగ్గిన్స్ కూడా మంచిగా 100 రూపీస్కే మంచిగా ఉన్నాయి. అండ్ జిఎం కంపెనీ లెగ్గిన్స్ అయితే ఇంకా బండల్స్ పెట్టేసి అమ్ముతున్నారనమాట. ఇంక ఇది 99 రూపీస్ షాప్ అంట. ఏది తీసుకున్నా 99 అంట. లోపలికి అయితే నేను వెళ్ళలేదు, ఇంకా టైం చాలా అవుతుందని చెప్పేసి. నెక్స్ట్ ఇంకా ఈ బ్యాగ్స్ ఇవన్నీ ఉన్నాయి. హ్యాండ్ బ్యాగ్స్ కూడా బాగానే అనిపించింది అనమాట కలెక్షన్. ఇక్కడ ఇంకంటే నేను స్ట్రీట్ షాపింగ్ వీడియోస్ చేస్తున్నాను కదా, అందులో చూస్తున్న కొద్దీ నాకు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కటి బాగా అనిపిస్తుంది. ఇక్కడ కూడా అంటే ముందు చూసిన స్ట్రీట్ షాపింగ్లో ఉన్నవి అన్నీ మ్యాక్సిమం అవైలబుల్గా ఉన్నాయి. మేబీ హైదరాబాద్లో ఇంకా అంతే, అన్ని స్ట్రీట్ షాపింగ్స్లలో ఒక్కొక్కటి అన్నీ అంతే ఉంటాయేమో. బట్ ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కటి స్పెషాలిటీ ఉంటాయి అనిపించింది నాకు. సో ఇక్కడైతే ఇంకా తక్కువ ప్రైజెస్లో అనిపించింది అనమాట. బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్స్ కానీ లేదంటే డ్రెస్సెస్ కానీ ఇవన్నీ కూడా తక్కువ ప్రైజెస్లో అనిపించింది ప్రీవియస్గా వెళ్ళిన వాటికన్నా కూడా. నెక్స్ట్ ఇంకా ఇలా చిన్న చిన్న చైన్స్, లాకెట్స్ వచ్చినవి. అండ్ హ్యాండ్ బ్యాగ్స్ అయితే చాలా తక్కువ ప్రైజెస్లో ఉన్నాయి. 100, 150కే ఉన్నాయి అనమాట. కాకపోతే కొంచెం ఓల్డ్ మోడలే అనిపించింది. న్యూ కలెక్షన్ అయితే అంత అనిపించలేదు నాకు. కొన్ని ఉన్నాయి కానీ ఎక్కువ కలెక్షన్ అయితే అనిపించలేదు. బట్ కాలేజ్కి వెళ్ళే వాళ్ళకి బుక్స్, ఇంకా డ్రెస్సెస్ ఇవన్నీ కూడా ఇక్కడ బై చేసేసుకోవచ్చు, మంచి తక్కువ ప్రైజెస్లో వస్తాయి. అండ్ నెక్స్ట్ ఇంకా స్టీల్ సామాన్ అవన్నీ కూడా ఉన్నాయి. గాగుల్స్ ఉన్నాయి అండ్ బ్యాగ్స్, లగేజ్ బ్యాగ్స్ అవన్నీ కూడా బాగానే ఉన్నాయి. ట్రాలీలో అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఇయర్ రింగ్స్ కూడా కలెక్షన్ బాగానే అనిపించింది. ఇవన్నీ కూడా అంటే రెగ్యులరే ఉన్నాయి, మరీ అంత పెద్ద న్యూ మోడల్స్ అయితే ఏం అనిపించలేదు. అండ్ ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ అంటే ఇయర్ రింగ్స్ షాప్స్ కూడా కొన్నే అనిపించింది అనమాట, అంటే ప్రీవియస్గా చూపించిన స్ట్రీట్ షాపింగ్స్లోకెల్లా. నెక్స్ట్ ఇంకా ఈ కాస్మెటిక్స్ ఎక్కడైనా సరే ప్రతి ఒక్క దగ్గర అయితే ఇవి అవైలబుల్గా ఉంటున్నాయి ఇప్పుడు. నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఉన్న టాప్స్ ఇవన్నీ కూడా 150 ఫిక్స్డ్ అని చెప్పేసి పెట్టేసి అమ్ముతున్నారనమాట. 100 రూపీస్, 150. ఇంకా మ్యాక్స్ ఇంకా బార్గెన్ అయితే తక్కువ అయిపోయింది. ఒకప్పుడు అయితే ప్రతి దానిలో బార్గెన్ చేయడమే ఉండేది. బట్ ఇప్పుడు బార్గెన్ చేయడానికి కొన్ని షాప్సే ఉంటున్నాయి. మ్యాక్సిమం అన్ని తక్కువ రేట్లోనే ఫిక్స్డ్ ప్రైస్ పెట్టేసి అమ్ముతున్నారు. ఈ టీషర్ట్ నాకు బాగా నచ్చింది, క్వాలిటీ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఇయర్ రింగ్స్ తీస్తుంటే వాళ్ళు వీడియో అలో లేదు అని చెప్పేశారు. సో ఇంక నేను ఆపేశాను. ఇక్కడ కూడా కలెక్షన్ అయితే బాగానే అనిపించింది. నెక్స్ట్ ఇంకా ఇలా చిన్నపిల్లలకి చిన్న చిన్న టాయ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇయర్ రింగ్స్ కూడా ఇలా పెట్టేసి అమ్ముతున్నారనమాట. బాగానే అనిపించింది. ఇంట్లో కూడా 30 రూపీస్కి, 40 రూపీస్కి అట్లా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఈ బ్యాగ్స్ ఏదైనా చాలా తక్కువ ప్రైస్లో అనిపించింది అనమాట కోటి అంటే. ఒకప్పుడు హైదరాబాద్లో స్ట్రీట్ షాపింగ్ అంటే కోటి అనేవాళ్ళంట, మా పిన్ని చెప్పారు. సో అప్పుడు వాళ్ళు కోటికే వెళ్ళేదంట. అంటే ఎప్పుడైనా తక్కువ రేట్లో అట్లా కావాలి అంటే కోటికి వెళ్ళి తీసుకునే వాళ్ళంట. సో వాళ్ళు చెప్పారు. ఇప్పుడైతే ఇంకా చాలా ప్లేసెస్లలో అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఈ దుప్పట్టాస్ అయితే కలర్స్ అంటే చూడగానే కలర్ఫుల్గా బాగా అనిపించింది. కలెక్షన్ కూడా బాగుందన్నమాట. దుప్పట్టాస్ మంచిగానే ఉన్నాయి.
బాగా అనిపించింది, తీసుకోవచ్చు దుపట్టాస్. అండ్ నెక్స్ట్ ఇంకా ఇలా పాయింట్స్ కూడా బాగా అనిపించింది అనమాట. ఈ ప్యాంట్లు కూడా మనం అంటే నార్మల్గా నైట్ వేర్కి అయినా యూస్ చేసుకోవచ్చు, లేదంటే ఏదైనా డ్రెస్సెస్కి కింద కూడా యూస్ చేసేసుకోవచ్చు. చిన్నపిల్లలకి ఫ్రాక్స్ కూడా చాలా బాగా అనిపించాయి. నెక్స్ట్ చిన్నపిల్లలు అంటే 1 year బేబీ దగ్గర నుంచి కూడా మంచి షూ కలెక్షన్, చెప్పల కలెక్షన్ కూడా మంచిగా దొరుకుతుంది ఇక్కడ. నెక్స్ట్ ఇంకా ఈ బ్యాంగిల్స్ ఇవన్నీ కూడా 50 రూపీస్కి పెట్టేసి అమ్ముతున్నారు. ఇంకా ఈ బ్యాంగిల్స్లో మేబీ అడిగితే తక్కువకి ఇస్తారేమో ఇంకా కూడా. సో ఇంకా ఇవి అన్నీ కూడా ఇక్కడైతే ఈ ఆక్సిడైజ్లో చూడగానే నేను అది ఒక బ్రేస్లెట్ తీసుకున్నాను నుమాయిష్లో ఫస్ట్ వెళ్ళానని చెప్పేసి. బట్ అది నాకు ఎక్కడ స్ట్రీట్ షాపింగ్కి వెళ్ళినా కూడా అదైతే కనబడుతుంది, నాకు ప్రతి దగ్గర కనబడుతుంది. ఇది ఎందుకు తీసుకున్నానా అనిపిస్తుంది ఇప్పుడు, బట్ బాగుంది. బట్ ఓకే, ఇంకెక్కడైనా కనబడుతుందిలే అనేసి ఇంకా అలా అనిపించింది అనమాట. నెక్స్ట్ ఈ ఇయర్ రింగ్స్ ఇవన్నీ, ఇయర్ రింగ్స్ కూడా చాలా కలెక్షన్ ఇక్కడైతే నాకు బాగా అనిపించింది అనమాట. అంటే కొన్ని న్యూ కలెక్షన్ కూడా మంచి మోడల్స్లో మంచిగా అవైలబుల్గా ఉన్నాయి. లెహెంగాస్ పైనకి కానీ గాగ్రాస్కి అట్లా కొంచెం పార్టీ వేర్కి అయితే చాలా మంచి కలెక్షన్ తక్కువ ప్రైజెస్లో దొరుకుతాయి. ఇందులో కూడా అంటే వీళ్ళ దగ్గర కొంచెం అంటే కొన్ని అయితే నాకు ఎక్కువ ప్రైస్ అనిపించింది అనమాట కంపేర్ టు న్యూమాయిష్ అండ్ చార్మినార్. కొన్ని అంటే బ్రేస్లెట్స్ కానీ ఇయర్ రింగ్స్ అవి అయితే చార్మినార్లోనే బెస్ట్ అనిపించింది ఇక్కడికన్నా కూడా. అక్కడ ఇంకా తక్కువ ప్రైస్లో అనిపించింది అనమాట. బ్రేస్లెట్ అక్కడ నాకు కొన్ని టైప్స్ అంటే ఇట్లా పూసలు వచ్చినవి, బీడ్స్లో వచ్చినవి కొన్ని బ్రేస్లెట్స్ ఉంటాయి కదా, అవి 30-40కి అక్కడ నుమాయిష్లో కానీ చార్మినార్లో కానీ చెప్పారు. బట్ ఇక్కడ 80 రూపీస్ 100 రూపీస్ అట్లా చెప్పారనమాట. కొన్ని ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే కొంచెం మంచిగా అనిపించింది అక్కడికన్నా కూడా, అంటే న్యూ మోడల్ అనిపించింది అనమాట కొన్ని. ఇంకా అంటే ఏదైనా ప్రతిదీ అవైలబుల్గా ఉండదు, ఒక దగ్గర ఉంది ఇంకో దగ్గర కొంచెం అయితే వెరీ డిఫరెంట్ ఉంటుంది కదా. సో అలా అనమాట. ఇయర్ రింగ్స్ కొన్ని మంచి కలెక్షన్ అయితే ఉంది, తీసుకోవచ్చు. అంటే ఇంక ఇక్కడ స్టూడెంట్స్ బుక్స్ కోసం వచ్చినప్పుడైతే వాళ్ళకి సంవత్సరంకి కావాల్సిన కొన్ని షాపింగ్స్ అన్నీ కూడా చేసుకోవచ్చు అనమాట. అమ్మాయిలు అయితే స్పెషల్లీ ఇంకా అంటే బట్టలు కానీ లేదంటే ఇయర్ రింగ్స్ అలాంటివి కొన్ని కావాలంటే తీసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంక ఇలా ఫోన్ కేసెస్ అవన్నీ కూడా అమ్ముతున్నారు. ఈ బ్యాగ్స్ కూడా 150-100 రూపీస్కి ఇచ్చేస్తున్నారు అనమాట. నెక్స్ట్ ఇంకా ఈ సమ్మర్ వచ్చేసింది కదా, మ్యాంగోస్ కూడా కనబడ్డాయి, తీసుకోవాలనిపించింది కానీ ఇంక ఇప్పుడు ఎందుకులే అనేసి తీసుకోలేదు. అప్పటికి ఎండ చాలా అయిపోయింది, టైం అవుతుంది, పాపని ఇంట్లో వదిలేసి వచ్చాను కదా. సో ఫాస్ట్గా వెళ్ళిపోవాలని చెప్పేసి ఫాస్ట్గా వీడియో చేసేసుకున్నాను అనమాట. ఇంకా ఇయర్ రింగ్స్ ఇవన్నీ కూడా ఇయర్ రింగ్స్ ఇవన్నీ 100, 150, 200, 250 వరకు ఉన్నాయి. బాగానే అనిపించింది ఇవి కూడా కలెక్షన్. ఇంకా ఈ దుప్పటాస్ ఇవన్నీ కూడా 150, 200కి అనిపించింది. ఇవైతే నేను కొన్ని అంటే ఇట్లా పట్టుకొని అమ్ముతూ ఉంటారు కదా, అవైతే 150కి చూసాను ఇంతకుముందు ప్రీవియస్గా. బట్ ఇప్పుడు ఇక్కడ 100కి 2 పీసెస్, 150కి 2 పీసెస్ అట్లా ఇచ్చేస్తున్నారు. నెక్స్ట్ ఇవన్నీ కూడా బాంబే బజార్లో చెప్పాను కదా, బాంబే బజార్లో మంచి తక్కువ ప్రైజెస్లో ఉన్నాయని. ఇది చూసారా మిక్కీ మౌస్ లాగా షార్ప్నర్ అనమాట, క్లోజ్ చేసేసుకోవడానికి చాలా క్యూట్ అనిపించింది. ఇది వచ్చేసి బాంబే బజార్. ఇందులో అన్ని 10 రూపీస్ దగ్గర నుంచి 1000 రూపీస్ వరకు అవైలబుల్గా ఉన్నాయి. 10 రూపీస్లోనే ఎక్కువ ఉన్నాయి, 10, 20, 30, 40 ఈ ప్రైజెస్లోనే మంచి కలెక్షన్ అయితే ఉంది ఇక్కడ. ఇయర్ రింగ్స్ ఉన్నాయి. అండ్ ఇందులో మీకు వచ్చేసి ప్రతి ఒక్కటి కంప్లీట్గా చేశాను అన్నమాట వీడియో, అంటే ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది. ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే అంత అనిపించలేదు, ఓకే బాగానే ఉంది. నెక్స్ట్ రింగ్స్ కలెక్షన్ అయితే బాగుంది, చాలా వెరైటీస్ అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ ఇలా బ్యాంగిల్స్ కానీ బ్రేస్లెట్స్ ఇవి కూడా బాగా అనిపించాయి. ఇవి వచ్చేసి 100 రూపీస్ చెప్పారు. ఇంకా ఇక్కడ ఏంటంటే ఫిక్స్, కాకపోతే మంచి ప్రైజెస్లోనే ఉన్నాయి, మరీ ఎక్కువ ప్రైజెస్లో అయితే ఏమీ లేవు. నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఉన్న ఈ ప్లేట్స్ ఇవన్నీ కూడా 10 రూపీస్ అంట. ఇక్కడ ఉన్నవన్నీ కూడా క్వాలిటీ అంత అనిపించలేదు, బట్ యూజ్ చేసేసుకోవచ్చు ఇట్లా, అంటే కొంచెం డెకరేషన్కి కానీ లేదంటే సింపుల్గా ఫుడ్కి కాకుండా ఇంకా వేరే దేనికన్నా యూజ్ చేయాలి అని అనుకుంటే అయితే యూజ్ చేసేసుకోవచ్చు. ఇవి వచ్చేసి ప్లేట్స్ ఇవన్నీ కూడా 40 రూపీస్. ఇవి కూడా క్వాలిటీ చాలా బాగా అనిపించింది, అవైతే తీసుకోవచ్చు. నెక్స్ట్ ఈ ట్రేస్ కూడా 60 రూపీస్, అంటే ఓకే తీసుకోవచ్చు అని అనిపించింది. అంటే ఈ బుట్ట అయితే నాకు కొంచెం మంచిగా అనిపించింది అన్నమాట, తీసుకోవచ్చు అనేసి. నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఉన్నవన్నీ ఒక్కొక్కటి ఇండివిజువల్, అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రైజెస్లో ఉన్నాయంట. సో అందుకోసం పర్టికులర్గా ప్రైస్ అయితే ఏం పెట్టలేదు, బట్ తక్కువ ప్రైజెస్లోనే ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి. ఇక్కడ టాటాయిస్ చూసారా, ఇవన్నీ డెకరేషన్కి పెట్టుకుంటారు, అంటే వాస్తు సంథింగ్ అట్లా కూడా పెట్టుకుంటారు కదా, సో అలాంటివి కూడా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ గ్లాసెస్, కప్స్, టీ కప్స్, వాటర్ గ్లాసెస్ కానీ ఇంకా అట్లాంటి మంచి మంచి కలెక్షన్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉంది వీళ్ళ దగ్గర. అంటే ప్రైజెస్ కూడా మంచిగా, అంటే ఫిక్స్డ్ ప్రైజెస్లోనే రీజనబుల్గానే ఉన్నాయి. నెక్స్ట్ ట్రేలు కూడా చాలా కలెక్షన్, అంటే చాలా వెరైటీస్లో ఉన్నాయి అండ్ తక్కువ ప్రైజెస్లోనే ఉన్నాయి. 40, 30, 50, 120, 150, 180 ఇంకా సైజ్ పెరిగిన కొద్దీ అట్లా ఉన్నాయన్నమాట. తీసుకోవచ్చు అనే అనిపించింది నాకు. ఇక్కడ కొన్ని నేను పర్చేస్ కూడా చేశాను, అంటే కొన్ని అంటే అవసరమైనవి అయితే కొన్ని చిన్న చిన్నవి తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ ఇంకా ఆనియన్ చాపర్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి, ఒక 4-5 వెరైటీస్ అనిపించాయి అనమాట నాకు. నెక్స్ట్ ఇంకా ఇట్లా ఫ్లవర్ వాజెస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా అంతే 50 రూపీస్కి, 120 పైన వచ్చేసి 120, తర్వాత 50 అట్లా ఉన్నాయి. ఇవైతే నాకు 50 రూపీస్ అయితే వర్త్ అని అనిపించింది, మంచిగా క్వాలిటీ
క్వాలిటీ అంటే బాగుందనమాట. అంటే చూసాను కదా నేను డైరెక్ట్గా, బాగా అనిపించింది. అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు, అంటే అక్కడికి వెళ్ళినప్పుడు అయితే తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఉన్న కప్స్ ఇవన్నీ కూడా సెట్ ఆఫ్ 6కి 120 రూపీస్ అంట. కొంచెం అంటే డిజైనింగ్గా వచ్చాయి కాబట్టి మేబీ అంత రేటు ఉందనుకుంటా. బాగానే అనిపించింది. ఇవి కూడా నేను మైష్లో కూడా చూసాను, ఇవి అంతే ప్రైజెస్లో ఉన్నాయి, ఇంకా తక్కువ అయితే ఏమనిపించలేదు ఎక్కడ కూడా. నెక్స్ట్ ఈ ఫ్లవర్ వాస్ కూడా నాకు బాగా అనిపించింది అనమాట. అంటే కొంచెం 2 సైడ్స్ అట్లా వచ్చింది కదా, కొంచెం డిఫరెంట్గా అనిపించింది. నెక్స్ట్ ఇంకా ఈ గ్లాసెస్ ఇవన్నీ కూడా అంతే 30 రూపీస్ అంటే వర్త్ అనిపించింది అనమాట నాకు. అంటే అంత తక్కువలో సిరామిక్ టైప్లో అంత రావు కదా నార్మల్గా, సో బాగా అనిపించింది. నెక్స్ట్ ఈ క్లిప్స్ ఇవన్నీ కూడా ఐ థింక్ ఇవన్నీ 30 రూపీస్ అనుకుంటాను. 30 రూపీస్ అంతే. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఐటెం కూడా కాజల్, చిన్న చిన్న పిల్లలకి అద్దాలు, దువ్వెనలు, అండ్ అలాగే చిన్న చిన్న హెయిర్ క్లిప్స్, అండ్ నెయిల్ పెయింట్ రిమూవర్ అవి, అండ్ అలాగే చిన్న లైటర్స్, నెక్స్ట్ ఇంకా మేకప్ పఫ్స్ అండ్ కోమ్స్, హెయిర్ క్లిప్సే చాలా రకాలుగా ఉన్నాయన్నమాట. డిఫరెంట్ హెయిర్ బ్యాండ్స్, పిల్లలకి హెయిర్ బ్యాండ్స్ డిఫరెంట్ టైప్స్లో. నెక్స్ట్ ఇలా టార్చ్ లైట్. నెక్స్ట్ ఈ టార్చ్ అయితే ఎంతవరకు అంటే ఉంటుందో తెలియదు. సో బ్యాటరీ వచ్చిందనమాట. సో ఇంకెందుకులే అనేది తీసుకోవాలి. నెక్స్ట్ ఈ బో క్లిప్స్ కూడా బాగా అనిపించినాయి నాకు. ఇవి కూడా 30 రూపీస్ అంటే వర్తే అనిపించింది. సో అది చేయడానికే టైం పడుతుంది, నేను ట్రై చేశాను. సో 30 అంటే తీసుకోవచ్చు. నెక్స్ట్ ఈ క్యాండిల్ కూడా అంతే 30 రూపీస్. ఇది కూడా బాగానే అనిపించింది. నెయిల్ పెయింట్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ చిన్న చిన్న పూసల చైన్స్, అండ్ అలాగే చాక్ నైఫ్స్ ఉంటాయి కదా అవి, అండ్ అలాగే ఐ లైనర్స్ అవన్నీ కూడా అంతే ఇంకా 30 రూపీస్లోనే ఉన్నాయి. చిన్న చిన్న చైన్స్ కూడా ఉన్నాయి, కీ చైన్స్ అన్నీ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఈ పిల్లలకి టాయ్స్ కూడా ఉన్నాయన్నమాట 70 రూపీస్లో. ఇక్కడ ఉన్నాయి ఏవైనా కూడా 70 రూపీస్. నెక్స్ట్ ఈ పిల్లోస్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా 60 రూపీస్ అంట. నేను ప్రీవియస్గా ఎప్పుడో ఒకసారి తీసుకున్నాను 100 రూపీస్కి. సో దాంతో కంపేర్ చేసుకుంటే చాలా బెస్ట్ అనిపించింది అనమాట. నెక్స్ట్ ఇంకా ఇవి వాటర్ మగ్స్, ఇవన్నీ జగ్స్ లాగా ఉంటాయి కదా, సో వాటర్ గ్లాసెస్లలో పోసుకోవడానికి ఇవి కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా అంతే 120 రూపీస్. నెక్స్ట్ ఇంకా ఇవన్నీ ఇక్కడ అన్ని కిచెన్కి సంబంధించినమాట, ప్యాన్స్, గిన్నెలు, అండ్ ఇంకా అన్ని అంటే లైక్ ప్లేట్స్, మనం స్పూన్స్ వేసుకునేవి, అండ్ ఆనియన్ గార్లిక్ అవి దంచుకోవాల్సినవి, అండ్ అలాగే చిన్న చిన్న గిన్నెలు, నెక్స్ట్ దోశ ప్యాన్స్, అండ్ హాట్ బాక్సులు అట్లాంటివన్నీ ఉన్నాయన్నమాట. చిన్న చిన్న లైక్ టిఫిన్ బాక్సెస్ టైప్, అవన్నీ కూడా 120 రూపీస్ అంట. నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఉన్నవి ఇప్పుడు చూపిస్తున్నవన్నీ కూడా 20 రూపీస్. చిన్న చిన్న బ్రేస్లెట్స్, పూసలవి, బాల్స్ చూసారా ఇవి, అండ్ లిప్స్టిక్స్ కూడా ఉన్నాయి. సో అవైతే యూజ్ చేయొద్దు అనిపించింది. సో అది ఒకటి. నెక్స్ట్ ఇంకా ఈ పెన్కి ఇట్లా వచ్చిందనమాట, లైక్ విసనకర్ర టైప్లో. ఇది నాకు బాగా అనిపించింది, తీసుకోవచ్చు అనిపించింది, బట్ ఎందుకులే అనేసి నేను తీసుకోలేదు. సో అలా అంటే రాసుకుంటూ ఉబ్బరించినట్లయితే జస్ట్ ఉప్పుకోవడానికి అలా బాగుంటుంది అనమాట పిల్లలకి. సో అదొకటి బాగా అనిపించింది. నెక్స్ట్ ఇంకా ఈ అగరబత్తి పెట్టుకునేవి ఇవన్నీ ఉన్నాయి కదా, సో అలాంటివి, నెయిల్ కటర్స్, బ్రషెస్, ఆయిల్ వేసుకునేవి బ్రషెస్, నెక్స్ట్ కోంబ్, ఇంకా డిఫరెంట్ ఇక్కడ చూపిస్తున్న అన్నీ కూడా అంతే చాలా మంచిగా. అంటే ఇవైతే నాకు బాగా అనిపించింది. ఇయర్ బడ్స్ ఉన్నాయి, అండ్ నైఫ్స్ కానీ, నీడిల్స్ కానీ, అండ్ అలాగే బట్టలు ఉతుకోవడానికి బ్రషెస్ కానీ, నెక్స్ట్ హ్యాంగర్కి చిన్న చిన్న క్లిప్స్ కానీ, అండ్ అలాగే ఇది చిన్న బెడ్ లైట్ టైప్ లైట్స్ కానీ, ఇంకా నెక్స్ట్ కోమ్సే డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. కీ చైన్స్ కూడా చాలానే ఉన్నాయి. నెక్స్ట్ ఎరేజర్స్ ఉన్నాయి. ఈ పెన్స్ చూసారా 4 కలర్స్ వస్తాయి. చిన్నప్పుడు అయితే చాలా వీటి కోసం అసలు చాలా కొనాలి అని అనిపించేది అన్నమాట. సో 4 సైడ్స్, ఒక్కొక్క సైడ్ మనం ప్రెస్ చేసినట్టయితే ఒక్కొక్క కలర్ పెన్ యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా ఈ హ్యాండ్ బ్యాగ్స్, ఇవన్నీ కూడా హ్యాండ్ బ్యాగ్స్లో కూడా ఇవన్నీ కూడా 250. సో ఇవన్నీ కూడా నాకంటే ఇందులో కొన్ని బాగా అనిపించినాయి అనమాట. పర్టికులర్గా 1, 2 అని కాకుండా కొన్ని బాగున్నాయి, కొన్ని అయితే అంత అనిపించలేదు. 250 అంటే ఓకే వర్త్ అనిపించింది. నెక్స్ట్ ఇంకా ఇవన్నీ ఐ షాడో ప్యాలెట్స్, లిప్స్టిక్స్, ఐలైనర్స్, కాజల్, మస్కారా ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. నెయిల్ పెయింట్స్ కూడా మంచి కలెక్షన్ అయితే ఉంది. ఇవైతే అంత అంటే తీసుకోవాలి అని అయితే నేను చెప్పను, ఎందుకంటే బ్రాండ్ అయితే కాదు కాబట్టి మేబీ అంటే ఎప్పుడైనా యూజ్ చేయాలి అని అనుకున్న వాళ్ళకైతే తీసుకోవచ్చు, బట్ అంత ప్రిఫర్ అయితే చెయ్యను నేనైతే. సో ఇలాంటివి ఉన్నాయి.
నెక్స్ట్ అంటే ఫేస్కి లైక్ అలోవెరా జెల్స్ ఇంకా అవన్నీ ఉన్నాయన్నమాట. పీల్ ఆఫ్ మాస్క్స్ కానీ లేకపోతే మాయిశ్చరైజర్స్, బ్రషెస్ అవన్నీ ఉన్నాయి. నెక్స్ట్ నెయిల్ పెయింట్స్ కూడా చూసారా ఎన్ని అవైలబుల్గా ఉన్నాయో. అండ్ రోజ్ వాటర్స్ అవన్నీ కూడా ఉన్నాయి. నెక్స్ట్ టిష్యూస్ అవన్నీ ఉన్నాయి. నెక్స్ట్ ఇవన్నీ కూడా అంటే ఇంకా ఇక్కడ ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా 60 రూపీస్కి బాగానే ఉన్నాయి. లిప్ బామ్స్ కూడా ఉన్నాయన్నమాట. తీసుకోవచ్చు అంటే మరి అంటే ఏమో ఇంకా నాకైతే అంత అనిపించలేదు, నేనైతే అవేం పర్చేస్ చేయలేదు. సో నెక్స్ట్ ఇంకా ఈ కోమ్స్ కానీ నెయిల్ పెయింట్స్ అండ్ ఆర్టిఫిషియల్ నెయిల్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఈ క్లిప్స్ ఇవన్నీ కూడా బాగానే అనిపించినాయి. క్లిప్స్ అయితే అంటే క్లిప్స్లోనే చాలా వెరైటీస్, చాలా కలెక్షన్ ఉంది. ఒక్కొక్క ప్రైస్లో ఒక్కొక్క టైప్స్ ఉన్నాయన్నమాట. పీల్ ఆఫ్ మాస్క్స్ కూడా ఉన్నాయి మిక్స్డ్ ఫ్రూట్లో. ఇవి ఇంకా నెక్స్ట్ ఈ బాక్సెస్ కానీ నెక్స్ట్ ఇంకా ఇట్లాంటి చిన్న చిన్న గిన్నెలు అండ్ అట్లాగే ఇది గ్రిల్ చేసుకునేది ఉంటుంది కదా, సో అవి ఇవన్నీ వచ్చేసి మంచిగా అంటే 40 రూపీస్కి 60 రూపీస్కి అట్లా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ చూపించేవన్నీ కూడా 20 రూపీస్. ఎక్స్టెన్షన్ హ్యాంగర్ ఉంటుంది కదా, సో అది కూడా అంతే 20 రూపీస్. క్వాలిటీ అయితే అంత లేదు, బట్ ఓకే తీసుకోవచ్చు. 20 రూపీస్ అంటే ఎన్ని రోజులు వచ్చినా పర్లేదు అనిపించింది అనమాట. ఇలా చెత్త క్లీన్ తీసుకోవడానికి చాటలు అట్లాంటివన్నీ ఉన్నాయి. నెక్స్ట్ ఇలాంటి చిన్న చిన్న బాక్సెస్, బుట్టలు, వాటర్ మన వెజిటబుల్స్ వాష్ చేసుకోవడానికి చిన్న చిన్న బుట్టలు అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. అవి కూడా అంతే 30 రూపీస్కి అట్లా ఉన్నాయి. చిన్న చిన్న బాక్సెస్ అంటే ఇవి ప్లాస్టిక్ కంప్లీట్గా, మేబీ అంత మంచి ప్లాస్టిక్ కాకపోవచ్చు, అందుకని అంత తక్కువ రేట్లో ఉండొచ్చు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఐటమ్ కూడా 30 రూపీసే. ఇక్కడ ఉన్నవన్నీ కూడా బాగా అనిపించినాయి. ఇవన్నీ కూడా ఇదైతే బట్టల బ్రష్ చెక్కతో వచ్చింది, సో 30 రూపీస్ అంటే వర్త్ అనిపించింది. బాస్కెట్స్ నెక్స్ట్ ఇంకా ఇట్లా చిన్న చిన్న డబ్బాలు ఇవన్నీ కూడా అంటే రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి. ఇవి మెజర్మెంట్ కప్స్ ఉంటాయి కదా, సో అవి కూడా అవైలబుల్గా ఉన్నాయి 40 రూపీస్కి. సో ఇంక ఇవన్నీ అంతే. స్పూన్స్ ఇవన్నీ ఇంకొకటని కాదు, ఇంకా నేను అన్నీ ఒక్కొక్కటి చెప్పలేను కదా. సో చూడండి మీరు కూడా, ఇక్కడ ఉన్నవన్నీ కూడా అంతే తక్కువ ప్రైజెస్లోనే ఉన్నాయి. ఈ బుట్టలు ఇవన్నీ కూడా అంతే 30-40లోనే మంచి కలెక్షన్ అయితే ఉంది. ఈ ఒక్క షాప్ అయితే నాకు చాలా బెస్ట్ అనిపించింది అనమాట. ఇక్కడ చూపిస్తున్నవి వచ్చేసి వాషింగ్ మిషన్లో వేసుకునేవి. సో ఇంకా అన్నీ బాగానే అనిపించినాయి అనమాట. ఇదేమో ఆనియన్ పిండేది, అదైతే ప్లాస్టిక్ అంత ప్రిఫర్ చేయకూడదు, ఎందుకంటే అందులోంచి రాదు. స్టీల్ అయితేనే మంచిగా వస్తుంది. నెక్స్ట్ ఇంకా అంతే. ఇంక ఇవన్నీ ప్రతి ఒక్కటి ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఇంకా ఈ గ్లాస్ టైప్లో అంటే గ్లాస్లా కనిపించేది ప్లాస్టికే, సో అట్లాంటి బౌల్స్ కానీ ప్లేట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. 30 రూపీస్ అంటే వర్త్ అనిపించింది అనమాట నాకు. గ్లాస్ కూడా చూసారా ఎంత అంటే మంచిగా డిజైనింగ్గా ఉంది. జస్ట్ షోకి పెట్టుకోవడానికి అయితే బాగుంటుంది అనిపించింది అనమాట. నెక్స్ట్ ఇంకా గడియారం క్లాక్స్ ఉంటాయి కదా, సో అలాంటివి కూడా ఉన్నాయి. అవి కూడా 120 అట్లా ఉన్నాయన్నమాట ప్రైస్. బాగానే అనిపించింది నాకు, అంటే వర్త్ అనిపించింది అనమాట. చిన్న చిన్న కర్రీస్ పెట్టుకోవడానికి, సాంబార్ అట్లా వేసుకోవడానికి ఫంక్షన్ హాల్స్లలో ఉంటాయి కదా బకెట్స్, అవి కూడా ఉన్నాయి. ఇక్కడ ఇవి చూపించేవన్నీ కూడా 10 రూపీస్ అనమాట. ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ చూపించే చిన్న చిన్న కొన్ని నీడిల్స్ కానీ నెక్స్ట్ షార్ప్నర్సే డిఫరెంట్ బొమ్మలు వచ్చినవి అట్లా ఉన్నాయి అనమాట. ఎరేజర్స్ కూడా కొన్ని అట్లా ఉన్నాయి. ఇది చూసారా జస్ట్ ఇట్లా చిన్నప్పుడు స్ప్రింగ్ లాగా ఆడుకునేది. టంగ్ క్లీనర్స్ కానీ నెక్స్ట్ మాస్కింగ్ టేప్స్ కానీ లేకపోతే 2 సైడ్ బ్లాస్టర్స్ కానీ అండ్ అలాగే రబ్బర్ బ్యాండ్స్, ఫెవిస్టిక్, రబ్బర్ బ్యాండ్స్, ఎరేజర్. ఇది చూపిస్తున్నాను కదా, ఇది ఫోన్ టైప్లో ఉంది, అది కూడా ఎరేజరే. సో అట్లా ఇంకా ఒక్కటని కాదు చాలా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ టూత్ పిక్స్ ఇవన్నీ ఇక్కడ చూపించేవన్నీ కూడా 10 రూపీస్. ఈ నీడిల్స్ అయితే నాకు బాగా అనిపించింది, నేను ఇది ఒకటి తీసుకున్నాను. 10 రూపీస్ అంటే పర్లేదు తీసుకోవచ్చు, అందులో ఎన్ని వర్క్ అయినా కూడా పర్లేదు అనిపించింది అనమాట. ఇంక ఇట్లా ఇంక చిన్న పర్సెస్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. వాటర్ బాల్స్ కూడా ఉన్నాయి. ఇది చూసారా క్యూట్ ఉంది, బట్ ఆ జిప్ అంతా మేబీ ఉండకపోవచ్చు. 10 రూపీస్ అంటే ఇంకా ఓకే, అట్లా తీసుకోవాలి అనుకుంటే తీసుకోవచ్చు. నెక్స్ట్ కీ చైన్స్ వుడ్వే, ఇవైతే నాకు ఇవి కూడా బాగానే అనిపించినాయి. 10 రూపీస్ అంటే తీసుకోవచ్చు అనేసి. నెక్స్ట్ ఇది చూసారా, ఇది కూడా అంతే షార్ప్నరే, బట్ కొంచెం డిఫరెంట్గా ఉంది. షార్ప్నర్లోనే కొంచెం చిన్నపిల్లలకి నచ్చేలాగా 10 రూపీస్కి కొంచెం మంచిగా డిఫరెంట్గా తీసుకోవాలి అంటే తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా చిన్నగా అంటే అగరబత్తి అండ్ దీపం పెట్టుకునేలా ఒక ప్లేట్లోనే అలా వచ్చాయి. నెక్స్ట్ హెయిర్ క్లిప్స్, ఇది దారం అండ్ అలాగే మా మిషన్కి యూజ్ చేసే ఒక్కొక్క బాబిన్ అట్లాంటివి కలిపి ఒక ప్యాక్ మొత్తం 10 రూపీస్ అట్లా పెట్టారు. నెక్స్ట్ పీలర్, నెక్స్ట్ ఇలా
నెక్స్ట్ ఇట్లా అగరబత్తి ముట్టించుకునేవి అవి ఉంటాయి కదా, సో అట్లాంటి ఇంకా పైప్ వాటర్కి ట్యాప్స్కి పెట్టుకునేది, అండ్ ఇది మెజర్మెంట్ టేప్ అండ్ దారం బాబిన్ ఇవన్నీ కలిపి ఒక బాక్స్లో ఇచ్చారు. అది కూడా 10 రూపీస్. అది నాకు బాగా వర్త్ అనిపించింది అనమాట. అంటే 10 రూపీస్కి అంటే తీసుకోవచ్చు అనిపించింది. నెక్స్ట్ ఇది ఒకటి పర్చేస్ చేశాను. ఇది ఏంటంటే ట్యాప్కి పెట్టుకుంటే వాటర్ ఇట్లా షవర్ టైప్లో వస్తుంది, క్లీన్ అయిపోయి లోపల ఫిల్టర్ కూడా ఉంది. సో తీసుకోవచ్చు అనిపించేసి తీసేసుకున్నాను 10 రూపీస్ అంటే. నెక్స్ట్ ఈ 3 పెన్స్ అన్నీ కలిపి కూడా 10 రూపీస్. నెక్స్ట్ ఈ బ్యాటరీ లైట్స్ ఉన్నాయి కదా, ఇవి కూడా వచ్చేసి 10 రూపీస్. ఇయర్ బడ్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ చూపించే ప్రతి ఒక్కటి కూడా రోజ్ వాటర్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా 10 రూపీస్. ఒక్కొక్కరు అయితే బుట్టలు బుట్టలు తీసుకుంటున్నారనమాట ఐటమ్స్. నేనైతే కొన్ని తీసుకొని వచ్చాను, అంటే ఎక్కువ ఏం పర్చేస్ చేయలేదు. ఎందుకోసం అంటే నేను ఓన్లీ వీడియో పర్పసే వెళ్ళాను. సో అందుకోసం ఎక్కువ పర్చేస్ చేయకూడదు అని చెప్పేసి ఎక్కువ చేయలేదన్నమాట. మ్యాండేటరీ ఇంట్లో కావాలి అని అనుకునే మాత్రమే కొన్ని తీసుకున్నాను, ఒక 4-5 ఐటమ్స్. నెక్స్ట్ ఇంకా చెప్పలు కూడా కలెక్షన్ బాగానే ఉంది, తీసుకోవచ్చు అనిపించింది అనమాట. కొంచెం ట్రెండీ కలెక్షనే ఉంది, మరి అంత బాగాలేకుండా అయితే ఏం లేదు. నెక్స్ట్ ఇంకా ఇలా పిల్లలకి ఫ్రాక్స్ కూడా చాలా మంచి కలెక్షన్ అనిపించింది అనమాట నాకు. ఇక్కడ ఈ బ్లూ కలర్ది చూసారా, ఇది వచ్చేసి 1500 చెప్పారు, తగ్గిస్తాం తీసుకుంటే అన్నారు. కానీ ఇంకెందుకులే ఆ సైజ్ ఎవరికి కావాలి అని చెప్పేసి ఇంకా అంటే ఇప్పుడు ఆ సైజ్ మా పాపకైతే రాదు, సో అందుకోసం తీసుకోలేదు. నెక్స్ట్ ఈ టీషర్ట్స్ చూసారా, క్వాలిటీ అయితే చాలా బాగా అనిపించింది. 150 రూపీస్ అంటే పెట్టొచ్చు, అట్లీస్ట్ నైట్ వేర్కి వేసుకుంటా కూడా బాగుంటుంది అనిపించింది అనమాట. క్వాలిటీ అంత బాగుంది. నెక్స్ట్ ఇంకా ఇలా టాప్స్ కొన్ని అలా అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ కొన్ని దగ్గరలో ఇది ఇక్కడ కూడా 10 రూపీస్ అని చెప్పేసి అన్నీ పెట్టేసి ఉన్నారు. ఇక్కడ ఉన్న టాప్స్ అన్నీ కూడా 100 రూపీస్ అంట. నెక్స్ట్ కొన్ని దగ్గరలో ఫ్యాబ్రిక్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చూసాను. అంటే ఫ్యాబ్రిక్ కాదు, ప్లెయిన్ శారీస్ అనమాట. మంచిగానే అనిపించింది అవి కూడా క్వాలిటీ. నెక్స్ట్ పిల్లలకైతే డ్రెస్సెస్ చాలా ఉన్నాయి. ఇక్కడ ఉన్న టాప్స్ ఈ చికెన్ కర్రీ అయితే 250 అంటే నాకు చాలా వర్త్ అనిపించింది, ఎందుకంటే లోపల లైనింగ్ కూడా వచ్చిందనమాట. నాకు బాగా అనిపించింది అదొకటి. నెక్స్ట్ ఇంకా ఇలా జ్యువెలరీవి కానీ బ్యాంగిల్ సెట్స్, ఇది ఒకటి మొత్తం షాపే. ఇక్కడ ఉన్న వీళ్ళ దగ్గర అన్ని జ్యువెలరీ ఇవన్నీ ఉన్నాయి. సో ఇట్లాంటివి కూడా దొరుకుతాయి మనకి, అంటే ఒక్కటని కాదు ఇంకా ప్రతి ఒక్కటి దొరుకుతాయి. ఇట్లా భరతనాట్యం, కూచిపూడి ఇట్లాంటి వాటికి గెటప్ కంప్లీట్గా మనకి సెట్స్ అన్నీ కావాలంటే కూడా అన్నీ అట్లాంటివి కూడా అవైలబుల్గా ఉంటాయి. నెక్స్ట్ ఇంకా ఈ ఇన్విజిబుల్ చైన్స్ చూసారా, ఇవి నేను తీసుకున్నాను కదా, సో అట్లాంటి ఇవి కూడా అన్ని దగ్గరలో ఉన్నాయి. ఫస్ట్ టైం అక్కడ చూడడం వల్ల మేబీ అక్కడ చాలా మంచిగా అనిపించి సో తీసేసుకున్నాను. సో నెక్స్ట్ ఇంకా ఇట్లా వడ్డానాలు అండ్ చైన్స్లోనే డిఫరెంట్ మోడల్స్. ఈ చైన్ కింద చూపిస్తున్నాను కదా, అది కొంచెం మంచిగా అనిపించింది అనమాట. ఫినిషింగ్ అదంతా కూడా చాలా నీట్గా మంచిగా వచ్చింది. నెక్స్ట్ ఇలా బీడ్స్లో కూడా లాకెట్ వచ్చి అట్లా కూడా మంచిగానే ఉన్నాయి. నెక్స్ట్ ఇలా నల్లపూసల చైన్స్ కానీ అన్నీ కూడా అంటే తక్కువ ప్రైజెస్లోనే ఉన్నాయి అన్నమాట, తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా చైన్లోనే డిఫరెంట్ మోడల్స్, అంటే సిల్వర్లో, గోల్డ్లో, నెక్స్ట్ అంటే బీడ్స్తో వచ్చినవి కానీ అండ్ డిఫరెంట్గా అంటే మంచి మ్యాట్ ఫినిషింగ్ వచ్చినవి, అట్లా మంచి కలెక్షన్ అయితే అనిపించింది అనమాట. కంప్లీట్ ట్రెడిషనల్గా కావాలి అన్నా లేదంటే సింపుల్గా కావాలన్నా అన్ని రకాలుగా అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ ఇలా చిన్న పిల్లలకి చిన్న బుట్టాలు అవి కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట. అవి వచ్చేసి 150-100 అలా చెప్తున్నారు. బాగానే అనిపించింది, అంటే మేబీ ఇంకా కలర్ పోతాయో ఉంటాయో తెలియదులే కానీ బట్ బాగానే అనిపించింది. పిల్లలకి ఎప్పుడైనా పెట్టడానికి అయితే బాగుంటుంది. నెక్స్ట్ ఇలా చిన్న చైన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇంకా ఇక్కడ చూసారు ఇవైతే నాకు చైన్స్ బాగా ఇక్కడ చూసినా ఈ మోడల్లో కనబడుతున్నాయి. సో ఇట్లాంటివి ఉన్నాయి. నెక్స్ట్ కంటే మోడల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇలా డోరుకి తోరణాలు వేసుకునేవి అట్లాంటివి కూడా పెట్టేసి అమ్ముతున్నారు. ఈ బ్యాంగిల్స్ అయితే కొంచెం ఓల్డ్ మోడల్లో అప్పట్లో చాలా ఉండేవి. సో ఇక్కడ ఉన్నాయి అన్నీ కూడా, ఇవన్నీ కూడా 50 రూపీస్కి 100 రూపీస్కి అట్లా ఉన్నాయి అన్నమాట. నెక్స్ట్ ఇంకా పిల్లో కవర్స్ కానీ బెడ్షీట్స్, పిల్లలకి టాయ్స్ చూసారా, ఎంత బాగా అనిపించిందో నాకైతే ఈ షాప్ చూడగానే చాలా బాగా అనిపించింది. బయట నుంచి అయితే క్వాలిటీ కూడా చాలా బాగా అనిపిస్తుంది అనమాట. షూ చూసారా ఎన్ని రకాలుగా అవైలబుల్గా ఉన్నాయో. నెక్స్ట్ ఇంకా చైన్స్ ఇవన్నీ ఉన్నాయి, బాగా అనిపించింది నాకైతే. బొమ్మల షాప్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. పోతే ఏదో ఒకటి కొంటానులే అని చెప్పేసి ఇంకా లోపలికి వెళ్ళి చూడలేదు. సో ఇంకా షూస్ ఇవన్నీ ఉన్నాయి. ఇంకా అంతే, ఇంకా మామూలుగా అయితే మనకి చైన్స్, ఇయర్ రింగ్స్ ఇవన్నీ ఉంటాయి రెగ్యులర్గా. సో ఇక్కడ ఇక్కడ ఉన్నవన్నీ కూడా శారీస్ అనమాట. ఇక్కడ ప్లెయిన్ శారీస్ ఉన్నాయి కదా, అవి 300-350కే ఇచ్చేస్తున్నారు. బాగా అనిపించింది, తీసుకుందాం అనుకున్నాను కానీ అక్కడ ఆల్రెడీ కొంచెం ఎక్కువ మంది ఉన్నారు. ఇంకా పర్టికులర్గా చూసి తీసుకునే అంత టైం లేదు నాకు, అప్పటికే చాలా లేట్ అయిపోయింది. అందుకోసం ఇంకా రిటర్న్ వెళ్ళిపోయాను. ఫోన్ కేసెస్కి కూడా మంచివి అయితే ఫ్యాన్సీలో మంచిగా అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సో ఇంకా ఇవన్నీ ఇయర్ రింగ్స్ ఇవంతా ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు ఇయర్ రింగ్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇవి వచ్చేసి 100 రూపీస్ ఇక్కడ ఫస్ట్ చూపించినవి. నెక్స్ట్ అట్ సైడ్ టర్న్ చేసినవి వచ్చేసి 50 రూపీస్ అంట. ఇవి కూడా నాకు కొన్ని మంచిగా అనిపించినాయి అనమాట. ఇందులో తీసుకోవచ్చు కొన్ని, అంటే మంచి కలెక్షన్ 50 రూపీస్ కంటే వర్త్ అనిపించింది. నెక్స్ట్
ఇంకా ఒకటని కాదు, ప్రతి ఒక్కటి అంటే బుక్స్ కోసం వచ్చినప్పుడు కాలేజ్ వెళ్ళే వాళ్ళకైతే ప్రతి ఒక్కటి ఇక్కడ దొరికేస్తుంది. కానీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కే రండి మ్యాక్స్, ఓన్ ట్రాన్స్పోర్ట్లో అయితే అస్సలు రాకండి. ఇది వచ్చేసి బస్ స్టాప్ నుంచి నెక్స్ట్ మనం రిటర్న్ వెళ్ళడానికి బస్ స్టాప్కి వెళ్ళాలి అంటే వాకబుల్లో ఇదంతా ఉంటుంది. సో ఇక్కడ కూడా చిన్న చిన్న అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. సో ఇదన్నమాట వీడియో. వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.